ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 21 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం దీవెనతో దేవుడు నిన్ను నన్ను సమృద్ధిగా నింపునుగాక. ఆమేన్. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను. వావ్, ఏమి వాక్యం అండి ఇది. నీ పట్ల దేవుడు చేసే అద్భుతాలు అసలు ఎవరికి అర్థం కాక తలపట్టుకుంటారట. ఎలా జరిగింది ఈ అద్భుతం? జరగడానికి ఏ ఆధారం ఉంది? ఎలా వీళ్ళు పైకి వచ్చారు? ఎలా వీళ్ళు మారారు? ఇంతగా దీవించబడారు? కారణం ఏంటి? ఇలాంటి కుటుంబం కట్టబడిందా? ఇలాంటి జాబ్ నీకు వచ్చిందా? డాక్టర్లు ఇలా చెప్పారు కదా నీకు పిల్ల పుట్టరని. నీకు పిల్ల పుట్టారా? వావ్, ఈ అద్భుత క్రియలను లెక్కలేనన్ని, 1, 2 కాదంటండి, వందలు, వేలు, లక్షల, కోట్ల కొద్ది అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎస్, నీ జీవితంలో ఎన్నో చేయాలని ఆయనకుంది. నీకుందా? ఫ్రెండ్స్, ఈ ఫ్రైడే, ఈరోజు ఈ వాక్యం వింటున్నాం. వచ్చే సండే ప్రాపర్టీకి సండే. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. లెక్కలేని అద్భుత క్రియలు దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? డోంట్ మిస్ ఇట్. ఈ సండే, కమింగ్ సండే. ఇది రోజు మొదలుకొని ఈ కార్యములు నీ జీవితంలో ఆరంభమగునుగాక. నీ విశ్వాసాన్ని బలపరచునుగాక. దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఆయన కృప ద్వారా ఈ కార్యములు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలు నీకు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి కృప చూపించండి. నీ కృపకు మీరందరినీ పాత్రలుగా చేయండి. నాయనా, ఎవడునూ తెలుసుకొనలేను, అసలు ఎవరికి అర్థమే కాను మహత్తైన కార్యాలు చేస్తాను, లెక్కలేని అద్భుతాలు చేస్తాను మా జీవితాలు. మీ కృపతో జరిగించండి. మా అవిధేయతను, మా భక్తిని, మా బుద్ధిహీనతను బట్టి కాదు, మా పొరపాట్ల మన్నించండి. నీ రక్తంతో కడిగి, నీ ఆత్మ నింపండి. ప్రతి ఒక్కరిని ఉదయకాలం దీవించి కృప చూపించండి. నాయన, ఎంతోమంది అక్కర్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, పడిపోయిన వారు పాపంలో లేవనెత్తి కృప చూపించి అద్భుత రీతిలో లేవనెత్తి జయ జీవితాన్ని, అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి, అద్భుత రీతిలో బిజినెస్లు ఇవ్వండి, అద్భుత రీతిలో ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి, అద్భుత రీతిలో స్వస్థపరచండి. ఈ వ్యాధి తగ్గుద్దా? సైన్స్ వల్ల కాదు, మెడిసిన్ లేదు అని చెప్పి అద్భుతంగా స్వస్థపడి బతకడానికి వాడు బతుకును గాక. తగ్గిపోవను, వ్యాధులు తగ్గిపోవను, చీకటి తొలిపోవను, గర్భఫలాలు లేని వాళ్ళ గర్భఫలాలు యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. కరణి గర్భాలు తెరవబడిన గాక. అద్భుత రీతిలో అలాగే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవును గాక. ఈ అమ్మాయి పెళ్ళి వద్దా, ఈ అబ్బాయి పెళ్ళి వద్దా, అందరూ ఒక నవ్విపోయారేమో. అద్భుత రీతిలో మ్యారేజ్లు అవును గాక. ఆశ్చర్య రీతిలో కృపగల కార్యాలు జరుగును గాక. అయ్యా, మిరాకిల్స్ చేయండి, కృప చూపించండి, దీవెన దయచి విడిపోయిన కుటుంబాలు కట్టండి, సమాధానం, జయజీతాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయిన ప్రభావ కృప చూ. మా బిడ్డలకి ఎలాంటి సీట్ వచ్చిందా ఆశ్చర్యపోవాలి, ఎలాంటి ఫ్రీ సీటా ఆశ్చర్యపోయి, అలాంటి కృప తెలియండి, కార్యాలు చేయండి, ఇంటర్వ్యూలు చేయండి, న్యూ సెలెక్ట్ అయ్యా అని అందరూ ఆశ్చర్యపోయి ఎంతగా అద్భుతాలు చేయండి, కృప చూపించండి. నువ్వు చేస్తున్నావు, నమ్ముచున్నావు, హైక్స్ ఇస్తున్నావు, ప్రమోషన్స్ ఇస్తున్నావు, మిరాకిల్ చేసి దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమించింది. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ రిజర్వ్మెంట్ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని చేయమని ఇవ్వండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్లో కూడా రావాల్సినవన్నీ కూడా మీరు కృప తెరవండి. కావాల్సినవన్నీ కూడా మాకు అక్కర్ల అవసరాలు తీర్చండి, ఎక్కడైనా కాయండి. ఎవరు వ్యాధిగ్రస్తు వారిని స్వస్థపరిచే ప్రతి వ్యాధిని గద్దిస్తున్నారు, మీరు గద్దించి విడుదలయ్యి స్వస్థ కృపనివ్వండి యేసు నామములో. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు గుప్పులు ఇప్పాలన్నా, అలాగే టీవీ స్పాన్సర్ చేయాలన్నా ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, ప్రేరేపించబడిన వాళ్ళు చేయి కృపతో ఒక స్వార్థ నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులు ఇవ్వాలనుకుంటారు, రండి. మనం ఎంత బిగ్ అమౌంట్ పే చేయాలి, సహకరించిన వారు అవుతారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు నీ జీవితంలో ఎవరు గ్రహించిన అద్భుతాలు చేయనుగాక. ఆమేన్.